గుడ్ ఐఎంసీ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా కిషోర్. ఈరోజు మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఐఎంసీలోని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది చాలా ఉన్నాయి. దాని గురించి వీడియోస్ చూస్తున్నారు. ఆల్రెడీ మొన్న మా పెరట్లోని కుండీలో వేసిన మొక్కలకి నేను మందు అన్నది కొట్టడం జరిగింది. అలాగే మనం ప్రతి 21 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను మరలా 20 డేస్ అయిందండి. నేను మరలా మొక్కలకి మందు కొడుతున్నాను. దీంట్లో నేను 2 లీటర్ వాటర్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ 2 లీటర్ వాటర్కి నేను ఇప్పుడు మిక్స్ చేసి మీకు ఇక్కడ కొట్టి చూపిస్తాను. ఇప్పుడు మనందరికీ తెలుసు, మన యొక్క ఐఎంసీలో గ్రోత్ బూస్టర్ అనేది ఉందండి. గ్రోత్ బూస్టర్ యొక్క పనితనం ఏంటంటే మొక్కల్ని దృఢంగా చేయడానికి, మొక్కల యొక్క భూసారాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్క ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. దీనిని ఎవరైనా సరే మొక్క లీటర్ వాటర్కి నేను చెప్తున్నాను, ఒక లీటర్ వాటర్కి 4 to 5 ml వరకు తీసుకొచ్చండి పెరట్లో మొక్కలకండి. ఇక్కడ నేను 2 లీటర్స్ వాడుతున్నాను కాబట్టి నేను ఒక 10 ml అనేది నేను వాడుతున్నానండి. ఓకే, 9 to 10 ml అనేది తీసుకున్నాను. దానితో పాటుగా మన అందరికీ తెలుసు, ఇప్పుడు మొక్క ఎదుగుదల స్టార్టింగ్ ఏంది సగంలో ఉన్నదంటే కనుక కంపల్సరీగా మనం కొట్టవలసింది ఏంటంటే ప్లాంట్ కేర్ అండి. ఎందుకంటే చీడల నుంచి, పురుగు నుంచి కూడా అటాక్ అవుతుంటది కాబట్టి దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ మొక్కని బాగా గ్రోత్ అవ్వడానికి బాగా ఉపయోగపడేది ప్లాంట్ కేర్. ప్లాంట్ కేర్ ఎంత అంటే కనుక మన గ్రోత్ బూస్టర్ ఎలా వాడేమో లీటర్కి 4 ml అదే పర్పస్ లో వేసుకోవాలండి. నేను 2 లీటర్స్ కాబట్టి నేను 8 ml మాత్రం నేను తీసుకుంటున్నానండి. ఒక 8 ml అనేది నేను మిక్స్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పూత దశ అన్నది స్టార్ట్ అయింది. మా అక్కడ పాదులు కాబట్టి కాయలు కూడా రావడం జరుగుతుందండి. పూతని పెంచడానికి, వచ్చిన పూతని నిలబడడానికి ఉపయోగపడేది ప్లాంట్ కేర్ అండి. ఈ ప్లాంట్ కేర్ కూడా నేను లీటర్కి 2 ml తీసుకోవాలండి. నేను ఇప్పుడు వాడే వాటర్ ఎంతంటే కనుక 2 లీటర్స్ మాత్రమే. మ్యాక్సిమం ఏంటంటే నేను పెరట్లో మొక్కలకి, గార్డెనింగ్ లో ఉన్న కుండీలో మొక్కలకి నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు రైతులు, అలాగే మనకి బయట మొక్కలకి అది స్ప్రే చేస్తుంటే కనుక 10 లీటర్లకి 20 ml తీసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, అలా చూసుకుంటే కనుక ఇంకా మన దాంట్లో ముఖ్యమైన ప్రోడక్ట్ ఒకటి ఉంది. అది ఏంటంటే కనుక మనందరికీ తెలుసు, యాక్టివేటర్. యాక్టివేటర్ అన్నది లీటర్కి 0.5 ml తీసుకోవాలండి. అంటే 10 లీటర్ వాటర్ తీసుకుంటే కనుక 5 ml చాలండి. లేదా 20 లీటర్ల ట్యాంక్ సార్ అంటే కనుక 10 ml చాలండి. దీనిని మాత్రం మీరు ఎక్కువ అయితే కొట్టకూడదు. ఇదేంటంటే గమ్ అనొచ్చు, లేదా మనకి సిలికాన్ టెక్నాలజీ తయారైందని స్ప్రెడర్ అనొచ్చు. అంటే స్ప్రెడర్ అనేది ఇది ఎలా పనిచేస్తుంది అన్నది నేను ఇక్కడ డెమో రూపంలో నేను చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి యాక్టివేటర్ అనేది మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి అది దానివల్ల పనితనం ఎలా ఉంటుంది, యాక్టివేటర్కి ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అన్నది రైతులకు అర్థమయ్యే రీతిలో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి డెమో రూపంలో. ఇది చూసుకుంటున్నాను, ఇది సీడ్ అండ్ ల్యాండ్ అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ల్యాండ్ మీద వాటర్ వేస్తున్నానండి. ఓకే, అలా వేసాను. అదేవిధంగా ఇంకొక చోట కూడా నేను ఇక్కడ వాటర్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వాటర్ ఎంతసేపు వేసినా అలాగే ఉంటుందండి. యాక్టివేటర్ మనం ఎప్పుడైతే వాడుతున్నామో ఆ యాక్టివేటర్ వాడినప్పుడు దాని యొక్క పనితనం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. నేను ఎంత తీసుకున్నానండి, ఓన్లీ ఒక పుల్లతోటి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అన్నది. ఎప్పుడైతే యాక్టివేటర్ యూజ్ చేసేటప్పటికి స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయ్యి ఆ మొక్క అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. మనం కొట్టిన మందు అన్నది పైకి కిందకని కాకుండా మొత్తం లోపలికి, అలాగే వెనకాల ఇవంతా కూడా ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మొక్క అంతా కూడా మనం కొట్టిన మందు అన్నది స్ప్రెడ్ అయ్యి ఆకులకి, అలాగే అన్ని రకాలుగా కూడా పచ్చగా తయారవుతుంది. దాంతోపాటు మనం కొట్టిన మందు ఉపయోగం అయితే ఉంటుందని చూసారు కదండి. మీరు అబ్జర్వ్ చేశారు కదా, వాటర్ లో మిక్స్ చేసి వాడిన చెప్పు ఓకే మామూలుగానే ఉంది, ఎక్కడ కొట్టింది అక్కడ ఉంది. ఎప్పుడైతే మనం యాక్టివేటర్ ఇచ్చామో స్ప్రెడ్ అయిందండి. స్ప్రెడ్ అవడంతో పాటుగా మనకి ఇది భూమిలో కూడా చొచ్చుకుని పోయే క్యాపబుల్ అయితే ఉంటుందండి. అది దీని యొక్క యాక్టివేటర్ యొక్క పనితనం అండి. దీనిని అందరూ కూడా యూజ్ చేయొచ్చు. అందరూ అంటారు గమ్ అంటారు, గమ్ కాదు ఫ్రెండ్స్, ఇది సిలికాన్ టెక్నాలజీ తయారైన స్ప్రెడర్ అండి. దీనిని మనం వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లోపలికి అయితే తగలకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మిగిలిన అన్ని కూడా ఇబ్బంది లేదు లోపలికి వెళ్ళినా కూడాను. ఓకే, ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఇప్పుడు మనకి కంపల్సరీగా మనం ఏంటంటే కనుక పెరట్లో కుండీలో మొక్కలు కాబట్టి నేను ఇలా అయితే వేసేస్తున్నానండి. స్ప్రే అవసరం లేదు. కుండీలో మొక్కలకి మొదల దగ్గర కొంచెం కొంచెం వాటర్ వేస్తూ, అలాగే మన ఆకు అంతా కూడా, మొక్క అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రే చేయాలి. ఇప్పుడు చూడండి, ఇదైతే బీరపాదుకి అయితే నేను వేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు బీరపాదు అన్నది ఎలా ఉందన్నది. లాస్ట్ టైం వీడియో చూపించినప్పటికీ ఇప్పటికీ చూడండి కాయలు అన్నది రావడం జరిగింది. అలాగే మన దగ్గర ఉన్న మొక్కలకి అన్నిటిని కూడా వేసుకోవచ్చండి. మెయిన్ మొదలంతా వేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఆకు మీద అంతా పడేలాగా ఒక స్ప్రే తీసుకుని మీరు స్ప్రే చేసినట్లయితే
మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ చిన్న మొక్కలే కాబట్టి కుండీలో పాదులు కాబట్టి అని నేను ఒక చిన్న స్ప్రే తీసుకున్నానండి. ఈ స్ప్రే ద్వారా నేను ఇక్కడ మా ఇంట్లోని కుండీలో మొక్కలకైతే స్ప్రే చేయబోతున్నాను. మీ మొక్కలు అలాగే కుండీలో దాన్ని బట్టి పెరట్లోని గార్డెనింగ్ మొక్కలను బట్టి మీరు వాటర్ అనేది మిక్స్ చేసుకోండి. దానితో పాటు మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఆగ్రో గ్రోత్ బూస్టర్, యాక్టివేటర్, ప్లాంట్ కేర్ అండ్ ఫ్లవర్ కేర్ దీనితో మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. చూసారు కదండి లాస్ట్ టైంకి ఇప్పటికి వేరియేషన్. మొక్క అనేది కాయ పెరిగింది బాగాను, అలాగే పూత కూడా చాలా చాలా ఉందండి. కాయలు చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జూమ్ చేయి, దగ్గర మొక్క అంతా కూడా ఆకు అంతా కూడా పడేటట్టు స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి పెరట్లో ఏ మొక్కలు ఉన్నా కూడా స్ప్రే చేయండి. మీరు అప్పుడు చూసుండొచ్చు, ఇది మొక్క అన్నది రోజా మొక్క కొట్టినప్పుడు రోజా అన్నది ఎండిపోతూ అంటే ఆకంతా లేకుండా ఉంది, రాలిపోయిందని. ఇప్పుడు చూడండి ఒక 20 daysలో పూతలు కూడా వచ్చేసినాయండి. అలాగే మన ఇంట్లో ఏ మొక్కలు ఉన్నా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా మన పెరట్లో ఏ మొక్కలు ఉన్నా కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఫ్రెండ్స్. అలాగే మరలా ఇంకొక వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. మన ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది వాడుతూ మనకు తెలిసిన ఫ్రెండ్స్కి, రైతులకి అందరికీ కూడా ప్రమోట్ చేయండి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తానన్న వాళ్ళకైతే కనుక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఫ్రెండ్స్. పురుగు మందుల నుంచి దూరం అవ్వచ్చు, అలాగే మనకి పెస్టిసైడ్స్ నుంచి రక్షణ పొందొచ్చు. మన ఇలా నేచురల్ పద్ధతిలో అంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా గోమూత్ర, అలోవెరా, వేప, నీము అలాగే బెర్రీతో తయారవుతున్నాయండి. మనకి ప్లాంట్ కేర్ కూడా నీమ్ ఆయిల్ అండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఫ్రెండ్స్. దీన్ని వాడండి, వాడిన తర్వాత నచ్చితే మన ఫ్రెండ్స్కి షేర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసీ మీ దుర్గా కిషోర్.